సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు తల్లి, కానీ అందరిలో ఈరోజు నేను నిన్నే ఎంచుకున్నాను. అంతేకాకుండా నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది తల్లి. ఒక్క 5 నిమిషాలు కూర్చొని నాతో మాట్లాడతావా తల్లి? నా మనసు అనేది ఏమీ బాగోలేదు. నా మాటలు నీకు నమ్మకాన్ని కలిగిస్తే మాత్రమే ఒక్కసారి కూర్చొని విను అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది నిజంగా బాబా ఏం చెప్పబోతున్నారు, మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అనేది ఎవరికైతే కనుక బాబా అంటే ఇష్టం ఉందో, ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఆయన నిజంగా అండి మనతో మాట్లాడాలని అనుకోవడం కానీ, మనల్ని మాత్రమే ఎంచుకున్నాను అని చెప్పడం కానీ, నిజంగా ఇది ద్వారకామాయిలో ఉన్నప్పుడు బాబా చేసే ఒక మంచి పద్ధతి అండి. ఆయనకి మనసు కష్టంగా ఉన్నప్పుడు ఆయన ఎవరైతే కనుక వాళ్ళకి ఇష్టమైన భక్తులుగా ఉన్నారో, అంటే బాబాకి నచ్చిన భక్తులు ఉండేవాళ్ళండి, 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళని మాత్రమే ద్వారకామాయిలో ఆయనకి పక్కనే కూర్చోబెట్టుకొని, కుడివైపున ఒకళ్ళని ఎడమవైపున ఒకళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన చాలాసేపు మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండేవాళ్ళంటే అండి. అలాగా ఈరోజు మన భక్తులలో ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని మాత్రమే బాబా ఈరోజు ఎంచుకోవడం అనేది జరిగిందండి. అంతేకాకుండా నీతో మాత్రమే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను తల్లి, ఒక్క 5 నిమిషాలు నా కోసం కేటాయించు అని. ఎందుకు అంటున్నారు అని అంటే అండి, 5 నిమిషాలు మాత్రమే కేటాయించమని. మనం ఇప్పుడున్న బిజీలో అండి మనం ఎన్నో రకాల ఛానల్స్ చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల వీడియోస్ చూస్తూ ఉంటాం. ఎవరికైతే కనుక మనసు అనేది నమ్మకాన్ని కుదురుస్తుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఒక 5 నిమిషాలు ఏంటండి 10 నిమిషాలు కూడా కేటాయించి బాబా కోసం మనం స్పెండ్ చేసి బాబా చెప్పే ఈ మాటలను మనం నమ్మకంతో వినగలుగుతాం. అలాగే ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బాబాకి ఇష్టమైన భక్తులు అని అంటే ఎవరండి? ఎంతోమంది భక్తులు ఉంటారు. నిజంగా అలాంటి భక్తులందరూ కూడా చాలా నిజాయితీ పరంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉన్న వాళ్ళైన వాళ్ళే భక్తులు గుడికి వస్తూ ఉంటారని నమ్మకం లేదండి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని తప్పులను చేసేవాళ్ళు కూడా, బాబా నన్ను కాపాడు, నేను ఇలాంటి ఒక విషయాన్ని చేస్తున్నానని, వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసండి. ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే కనుక ఇంకేదైనా ఒక విషయాలు చేస్తూ ఉన్నప్పుడు బాబా నన్ను కాపాడు అని చెప్పి అనేవాళ్లే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ దేవుడి గుడికి వచ్చి మొక్కుకునే వాళ్ళు ఉంటారండి. కానీ బాబాకి ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి భక్తులలో. అలాంటి వాళ్ళలో ఈరోజు మనల్ని ఎంచుకొని బాబా ఆయన కష్టాన్ని, ఆయన మాటల్ని మనకి చెప్తున్నారు అని అంటే ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం. ఎలాంటి భక్తులని బాబా చేసుకుంటారు, ఎంచుకుంటారు అని అంటే, నిజంగా నీతి నిజాయితీగా చాలా ప్రేమగా ఆప్యాయతతో మాట్లాడుతూ, ఎలాంటి వాళ్ళనైనా సరే కించపరచకుండా, ఎగతాళి చేయకుండా, ఎలాంటి వాళ్ళైనా ఒక మనిషిగా భావిస్తే చాలండి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, పని చేసుకునే వాళ్ళైనా, ఎవరినైనా సరే వాళ్ళని ఇంటికి రాగానే రమ్మని అనడం, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటం, ప్రేమతో పలకరించే వాళ్ళని, ఎలాంటి ఒక మోసం చేసే తనం కానీ, కుళ్ళుబోతనం కానీ ఏమీ లేకుండా, మనం అంటూ ఉంటాం కదా, చాలా సున్నితమైన మనసు, తనకి మోసం చేయడమే తెలీదు అని చెప్పి అనుకునే భక్తులు చాలామంది ఉంటారండి. వాళ్ళు ఎవరు అనేది బాబాకు మాత్రమే తెలుసు. అలాంటి భక్తులతో బాబా మాట్లాడాలని అనుకుంటారండి. మనకి ఎప్పుడైతే మనసు కష్టంగా ఉంటుందో, మనం ఎలా అయితే బాబాతో మాట్లాడాలని అనుకుంటామో, అలాగే బాబా కూడా కొన్ని విషయాలని ఇష్టమైన భక్తులతో షేర్ చేస్తూ ఉంటారండి. అలాగే ఈరోజు
ఈరోజు ఒక మంచి విషయాన్ని బాబా మనతో చెప్పబోతున్నారండి. ఏంటి అనంటే, బిడ్డ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నిజంగా ఒక భక్తురాలికి బాబా కళ్ళలో కనిపించి చెప్పిన విషయం అండి. మనందరము అయ్యో బాబా మాట్లాడటం లేదే, బాబా మనం మాట్లాడిస్తున్నాం, కానీ బాబా చెప్పే మాటలు చాలా మందికి కూడా కళ్ళలో కనిపించి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ భక్తురాలికి కూడా, తల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ భక్తికి మెచ్చాను, ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను తల్లి. నువ్వు ఎలాగైతే రోజు పడుకునేటప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నావో అలాగే ఈరోజు నాకు నిద్ర పట్టడం లేదు తల్లి, నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి బాబా కలలో కనిపించి తనతో మాట్లాడుతూ కూర్చున్నారంటండి. ఏం మాట్లాడుతున్నారు అనంటే, తల్లి నువ్వు రోజు కూడా ఆలోచిస్తూ ఉన్న సమస్యల్ని ఎలా సరి చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసాయి. అసలు జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అనేది నేను చెబుతాను. నువ్వు ఇవన్నీ కూడా అవి జరిగే టైంకి అవి జరుగుతూ ఉంటాయి, నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసాయి. ఈరోజు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకుందాం అని చెప్పి ద్వారకామాయిలో ఉన్నప్పుడు కూడా అండి బాబా కొంతమందితో మాట్లాడేటప్పుడు అలాగే చెప్పేవారండి. ఆయన అంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు అనమాట. అలాగే ఈరోజు కూడా అండి వాళ్ళ కష్టాలు సమస్యలు ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు నీకు ఎలాగ సమస్యలు ఉన్నాయో ఆ బాబాకి సంబంధించినంత వరకు కూడా ఆయన కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు వాళ్ళ భక్తులందరికీ సమస్యలు తీర్చడం కూడా ఆయనకి ఒక పెద్ద సమస్యేనండి. ఏ భక్తుడి కోరికలు తీర్చడం లేట్ అయినా కూడా బాబాని మనం అరుస్తూ ఉంటాం, బాబా మీద కోపడుతూ ఉంటాం, అది ఆయనకి టెన్షనే కదా. అలాంటి విషయాన్ని ఈరోజు మనతో చెప్పబోతున్నారు. తల్లి నీలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎప్పుడైతే కనుక ఓర్పుతో చాలా వరకు కూడా నిగ్రహంగా ఉంటూ ఒకే ఒక్క విషయం గురించి మన తపన పడుతూ బాబా నాకున్నారు అని చెప్పి ఎవరైతే ఇంతవరకు నమ్మకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా సపోర్ట్ చేస్తూ ఉంటారండి. అందువల్ల నీ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి రోజు కూడా నేను చెప్పినట్టుగా ఈ ఒక్క పని మాత్రం చెయ్యి తల్లి అని చెప్పి మనతో చెబుతున్నారండి. ఏంటి అని అంటే, పడుకునేటప్పుడు అండి మనం ఎక్కువగా ఆలోచించకుండా, మనసులో కష్టాలు ఏమీ పెట్టుకోకుండా మనకి మనం ఇచ్చుకునే ఒక స్పేస్ ఏంటి అని అంటే ప్రశాంతంగా నిద్రపోవడం మాత్రమేనండి. ఎవరైతే కనుక ఇలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. మన ఇంట్లో కూడా ఎవరైనా సరే పడుకోగా నిద్రపోతే ఆలోచిస్తూ ఉంటాం, అబ్బా వీళ్ళందరూ భలే అదృష్టవంతులు కదా, పడుకోగా నిద్ర వస్తుంది అని. అలాగ ఆలోచించే వాళ్ళకి నిద్ర రాదండి. అందువల్ల బాబా కోరేది కూడా అదేనండి. ఎప్పుడైతే నువ్వు అలా పడుకుంటావో ప్రశాంతంగా, అప్పుడు వెంటనే నేను నీకు కలలో కనిపిస్తాను, నీతో మాట్లాడతాను అని చెప్పి ఒక భక్తుడితో ఆయన రహస్యంగా ఆయన భక్తిని మెచ్చి బాబా కలలో కనిపించి ఇచ్చిన ఒక వరం అండి. ఇంకప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి. ఎందుకోసం? బాబా తన కలలో కనిపిస్తారు, తనతో మాట్లాడతారు. బాబాతో మాట్లాడే ఆ టైం అనేది ఎంత హ్యాపీని ఇస్తుందనేది మనకు తెలుసు. అందువల్ల ఈరోజు ఎవరైతే కనుక ఇలాంటి ఆలోచనలతో నిద్రని పాడు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి మా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోండి. బాబా మనతో కలలో కనిపించి మాట్లాడతారండి. కష్టపడడం, సమస్యలతో ఆలోచించడం ముఖ్యమా, లేదంటే కనుక బాబా కళ్ళలో కనిపిస్తారు. ఎంత తొందరగా పడుకుంటే అంత తొందరగా కనిపిస్తారండి. ఈరోజు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.